మూల వాక్య భాగముగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం గల భాగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి అంశము ఏమిటి అంటే సమాధానము. అసలు సమాధానం అంటే ఏంటి అమ్మా? సమాధానం అంటే ఏంటి? సమాధానం అనే మాటకు అర్థం ఏమిటంటే శాంతి, నెమ్మది. ఒక వ్యక్తి తన జీవితంలో సుఖంగా, నెమ్మదిగా, సౌఖ్యంగా జీవించడమే శాంతి, సమాధానం. ఇది నాన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు: వ్యక్తిగత సమాధానము, వ్యక్తులతో సమాధానము, వ్యక్తుల మధ్య సమాధానము. 3 విషయాలు. మొదటి చెప్పండి, వ్యక్తిగత సమాధానము, వ్యక్తులతో సమాధానము, వ్యక్తుల మధ్య సమాధానము. మొదటిది వ్యక్తిగత సమాధానము. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనిషికి. అంటే నెమ్మది, శాంతి, ఈ సమాధానాలను ఉన్నాయే ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. ఇవి ఇది లేనినాడు మనిషికి లేనిపోని సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, మరి ఏ సమస్య అయినప్పటికీ కూడా వ్యక్తిలో సమాధానము లేనప్పుడు అనేకమైన సమస్యలకు దారితీస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అసలు వ్యక్తికి సమాధానం లేకపోవడానికి కారణాలేంటి? ఒక వ్యక్తికి నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మొట్టమొదటి కారణం ఏమిటంటే సంపద. ఒక వ్యక్తి నెమ్మది లేకుండా జీవించడానికి గల కారణం ఏమిటంటే ఆస్తి, సంపద, డబ్బు, ధనం. ఇది వ్యక్తికి సమాధానం లేని పరిస్థితులను కలగజేసేవాళ్ళం. సమాధానం ఉందా? లేదన్న. రెండవది కోరికలు. ఒక వ్యక్తిలో శాంతి, సమాధానము లేకపోవడానికి రెండవ కారణం ఏమిటంటే కోరికలు. ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. కోరికల గురించి నేను చెప్పాను, ఆశల గురించి. ఒకటి అత్యాశ, దురాశ. ఇవి చెప్పాను కదా, అడియాశ. ఈ ఆశల గురించి చెప్పాను ఒకసారి మీకు నేను. అత్యాశ అంటే ఏంటి? ఉన్నదానితో తృప్తి పొందలేకపోవడం అత్యాశ అంటే. మనిషి అదే సమాధానం లేని పరిస్థితులు కల్పించుకోవడానికి రావడానికి గల కారణాల్లో ఈ కోరికల్లో మొట్టమొదటిది ఏంటంటే అత్యాశ. దీన్ని నెరవేర్చుకోవడానికి అనేకమైన వక్ర మార్గాలు నడుస్తూ ఉన్నాడు. ఉన్నదానితో తృప్తిపడ్డటండి, లేని దాని కొరకు పరిగెడుతూ ఉంటాడు. ఈ అత్యాశను కలిగిన వారు అనేక మంది చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు కదా. ఉన్నదానితో తృప్తి పొందలేదు గెహాజీ. నెమ్మది లేని పరిస్థితి తెచ్చుకున్నాడా లేదా? అవునా లేదా? అంతకుముందు శాంతి, సమాధానం, నెమ్మదితో కూడిన జీవితం జీవించిన గెహాజీ అత్యాశకు పోయి లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్నాడు. ఆకాను ఉన్నదానితో సంతృప్తి పడక లేని దాని కొరకు ప్రాకులాడాడు, అగ్ని చేత కాల్చబడ్డాడు. నెమ్మది ఉందా? సమాధానం ఉందా? లేదా? ఏమైంది? భ్రష్టుడు అయిపోయాడా లేదా? సమాధానం ఉందా? లేదా? కాబట్టి
ఈ అత్యాశ అనేది చాలా భయంకరమైనది. రెండవది దురాశ. దురాశ అంటే ఏంటి? తనది కానీ ఆశించడం దురాశ. ఇలాగ ఆశించిన వాళ్ళు చాలామంది పతనం అయిపోయారు. అవునా లేదా? చాలామంది పతనం అయిపోయారు. కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, అడియాశ ఇది ఎప్పుడు తీరదు. అడియాశ అంటే ఏంటి? తీరని కోరిక. ఇది తీరదు కానీ దీని కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. నెమ్మది ఉండదు, ఇంకా సమాధానం ఉండదు. ఎప్పుడు దాని కొరకు ప్రాకులాడుతూనే ఉంటా. రెండవది ఏంటంటే ఆశలు. మొదటిది ఏంటమ్మా? సంపాదన. రెండవది ఆశలు. మూడవది నువ్వు చేసుకున్న పనులు. నీకు నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా. నువ్వు చేసుకున్న పనులు. ఏం చేసుకున్నావు? నువ్వేదైతే చేసుకుంటున్నావో దాని వలన నీకు నెమ్మది లేని పరిస్థితులు వస్తున్నాయి. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? నెమ్మది లేని పరిస్థితులు తెచ్చుకున్నాడు. దావీదు కదా. తాను చేసుకున్న పని తనకి నెమ్మది లేకుండా చేసింది. అవునా లేదా? నరహత్య చేశాడు, వ్యభిచరించాడు, పొరుగువారి భార్యను ఆశించాడు. పనుల వల్ల ఒక్కొక్కసారి మనకు నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి, సమాధానం లేని పరిస్థితులు వస్తాయి. నాలుగవది మన ఆలోచనలు. ఇది భయంకరమైందండి. నరుని ఆలోచన తన బాల్యము నుండి. మన ఆలోచనలు కూడా మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఇవే. దానికి ఉదాహరణ అహీతోపెలు. తన దుర్మార్గపు ఆలోచన తన మరణానికి కారణమైంది. నెమ్మది లేదండి, పారిపోయాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనకు సమాధానం ఉండాలి అని అంటే ఉన్నదానితో తృప్తి పొందాలి, లేని దానికి పరిగెట్టకూడదు. మంచి పనులు జరిగించాల, మంచి ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు మనం నెమ్మదితో కూడిన జీవితాన్ని జీవించగలుగుతాం. ఇది వ్యక్తిగత సమాధానంగా ఉండగలుగుతాడు. రెండవది ఇతరులతో సమాధానం. ఇతరులతో సమాధానం. ఇతరులతో అంటే మొదటి కుటుంబంలో ప్రాముఖ్యమైన వారు భార్య భర్తలు. వీళ్ళ మధ్య సామరస్యం ఉండాలా, వీరి మధ్య సఖ్యత ఉండాలా, వీరి మధ్య సమాధానం ఉండాలా. భేదాభిప్రాయాలు ఉంటే గనక ఆ కుటుంబం వర్ధిల్లదు. ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందనంటే బిడ్డల మీద పడుతుంది. అవునా లేదా? భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. వారి మధ్య సామరస్యం లేదనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుంది? విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి మొదటిగా. రెండవది బిడ్డల మధ్య సమాధానం ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య. కానీ ఇది ఉంటలా. నేటి దినాల్లో ఇది కరువైపోయింది. పెళ్ళి కాకముందు అంత బాగానే ఉంటుంది, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వారి మధ్య ఆ ఆప్యాయత అనురాగాలనే తగ్గిపోతున్నాయి.
అవునా లేదండి? కారణం చెప్పండి. స్వార్థం. ఇది ఏమా మాట్లాడాలా? ఎందుకు వాళ్ళ మధ్య ఆ సమాధానము, సఖ్యత, శాంతి, నెమ్మది ఉండడం లేదనంటే వాళ్ళ మధ్య ఏం పెరిగిపోయింది? స్వార్థం పెరిగిపోయింది. కాబట్టి ఒకరికొకరు అన్యోన్యత అనేది క్షీణించిపోయింది. ఆ ఆప్యాయత క్షీణించిపోయింది. నెమ్మది లేని పరిస్థితులు, కొట్లాటలు, దెబ్బలాటలు, కేసులు, గొడవలు, అవునా చూస్తున్నాం మన లోకంలో. కాబట్టి అన్నదమ్ముల మధ్య సమాధానం అనేది ఉండాలి. ఒకరితో ఒకరు ఆప్యాయత, అనురాగాలు కలిగి ఉండాలి. తర్వాత ఎవరితో? నీ ఇరుగు పొరుగు వారితో, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలా. ఉందా? ఏమ్మా ఉందా చెప్పండి. పొరపాటు నీ కోడిల్లి అక్కడ దువ్విందనుకోండి కాళ్ళతోటి, ఇంకా రచ్చే. అవునా లేదా? కోడికేం తెలుసు అది దాని స్థలమో వీళ్ళ స్థలమో? తెలుస్తుందా? తెలీదు. ఎక్కడుంది సమాధానం? వ్యక్తుల మధ్య సమాధానం ఎక్కడుంది? ఇతరుల వ్యక్తుల మధ్య సమాధానం లేదండి ఈ దినాన్న. కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరి, నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ దినాన్న. నువ్వు ఇతరులతో సమాధానం కలిగి ఉండాలా. అదే అంటున్నాడు. అలా లేకపోతే నీ భక్తి వ్యర్థం. ఏదండి? నీ భక్తి అంతా వ్యర్థమే, నీ ప్రార్థనలు వ్యర్థమే, నీ బోధలు వ్యర్థమే, అంత వ్యర్థమే. అందుకని యేసయ్య ఈ దినాన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారితో విరోధం ఉంటే గనక ఇక్కడికి వచ్చే ముందు నువ్వు సమాధానపడరా. మూడవది, సమాధానపరిచేవాడుగా ఉండాలా. ఏం చేయాలా? అగ్నికి ఆజ్యం పోయకూడదు. ఇద్దరు వ్యక్తుల మధ్య నువ్వు సమాధానపరచాలా. అంతేగాని నీవు గొడవను పెంచకూడదు. మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం? ఏమ్మా రాజేస్తాం బాగా. ఖాళీ 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 మండి బూడిదయ్యేంత వరకు అలా ఉండకూడదండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అది నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తెవైతే గనక ఏం చేయాలా? సమాధానపరచాలా. అపవాది పని ఏమిటనంటే నెమ్మది లేకుండా చేయడం, సమాధానం లేకుండా చేయడం, శాంతి లేకుండా చేయడం, సఖ్యత లేకుండా చేయడం, ఐక్యత లేకుండా చేయడం, ప్రేమ నశింప చేయడం అపవాది లక్షణం. ఒకవేళ నువ్వు అలాగున్నావేమో ఒకసారి జ్ఞాపం చేసుకో. మనం ఎలా ఉండాలి? మనల్ని మనం సమాధానంగా ఉండాలా, ఇతరులతో సమాధానంగా ఉండాలా, ఇతరుల మధ్య సమాధానాన్ని చేకూర్చగలిగిన వారముగా ఉండాలి. అదే క్రైస్తవుడు. క్రీస్తును కలిగినటువంటి వారు ఈ విధంగానే ఉంటారు. ఈ విధంగా లేవు అని అంటే కనుక నువ్వెన్నటికీ క్రీస్తు వాడవు కావు. క్రైస్తవుడు అంతే.
నువ్వు జీవించుతున్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవి అన్నట్లుగా, పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ క్రీస్తు వాడు అన్నటికి కావు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ, ఇక మీదటనైనను మనల్ని మనం సమాధానము కలిగి, ఇతరులతో సమాధానము కలిగి, ఇతరుల మధ్య సమాధానము కలిగించే వారముగా జీవించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించను.